హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు వన్ డేలో చాలా కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు. సో అటువంటి టైంలో మీ మొబైల్లో మీరు ఏ రింగ్ టోన్ అయితే సెట్ చేసుకున్నారో ఆ రింగ్ టోన్ మీకు వినిపిస్తుంది. కాకపోతే మీకు ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీ మొబైల్ చెప్పి వినిపించేలా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు వేరే ఒక మొబైల్ నుంచి ఇప్పుడు నేను కాల్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, నవీన్ కాల్ చేస్తుండ అని చెప్పేసి హలో నవీన్ ఈజ్ కాలింగ్ అని చెప్పేసి నా మొబైల్ అయితే నాకు చెప్పి వినిపించింది అనమాట. సో మీకు కూడా ఈ విధంగా ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళ పేరుతోటి మీకు చెప్పి వినిపించేలా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మీ మొబైల్కి ఎప్పుడైనా సరే ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారని చెప్పేసి మీ మొబైల్ వాళ్ళ నేమ్ చెప్పి వినిపించేలా మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు కూడా ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు మీ మొబైల్ వాళ్ళ నేమ్ చెప్పి వినిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా లెట్ స్టార్ట్ అని చెప్పేసింది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఫ్లాష్ అండ్ కాల్ అని చెప్పేసి ఉంది. మీ మొబైల్కి ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి మీరు కావాలని సెట్ చేసుకోవచ్చు. వీటిని మనం తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు. వీటికంటే ముందు అయితే ఇక్కడ సింపుల్ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇందులో నేను మీకు ఇప్పుడు కాల్ అనౌన్సర్ దాని గురించి చెప్తాను. మిగతావి కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. మీకు ఎప్పుడైనా సరే వాట్సాప్లో మెసేజ్ వచ్చినప్పుడు కూడా ఆ మెసేజ్ మీకు ఎవరు పంపించారు, ఏం పంపించారు చదివి చెప్పాలి అనుకుంటే మీరు ఇక్కడ ఇందులోకి వెళ్ళి సెట్టింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీ అనౌన్సర్ అంటే బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గిపోయినప్పుడు లేకపోతే ఫుల్ అయినప్పుడు చెప్పాలనుకుంటే దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ అనౌన్సర్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే మనం కాల్ అనౌన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్ నేను దీని పైన ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ నేను టర్న్ ఆన్ పైన ప్రెస్ చేసి ఇక్కడ దీని పర్మిషన్ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక డైలర్ అన్నమాట. దీన్ని మనం డిఫాల్ట్ డైలర్ లాగా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ఆన్ రింగ్ టోన్ మోడ్ ఉందిగా, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. వైబ్రేషన్ సైలెంట్ మోడ్లో ఉందని సెట్ చేసుకుందాం. అలాగే మనకు అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినప్పుడు కూడా నెంబర్ మీకు చదివి వినిపించాలనుకుంటే దాన్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఎవరైనా సరే మీరు నేమ్ ఫిట్ చేసుకున్నట్టయితే వాళ్ళ నేమ్ చెప్పేలా కూడా మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బిఫోర్ అనౌన్స్మెంట్ అంటే వాళ్ళ పేరు ముందు ఏం రావాలి, పేరు తర్వాత ఏం రావాలి. ఇక్కడ నేను సింపుల్గా హలో అని సెట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నరేష్ అని అతను నాకు కాల్ చేసినట్టయితే హలో నరేష్ ఈజ్ కాలింగ్, హలో నరేష్ ఈజ్ కాలింగ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. మీరు కావాలని కూడా దీని పైన ప్రెస్ చేసి మీరు ఇంకా మీకు నచ్చింది ఏదైనా సరే టైప్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎన్నిసార్లు అనౌన్స్ చేయాలని అడుగుతుంది. ఒక 3 times అయితే నేను పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ టెస్ట్ స్పీచ్ అని చెప్పేసి దీని పైన ప్రెస్ చేసి ఏ విధంగా వస్తుందో కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేయండి. మనం మళ్ళీ అందులోకి వెళ్ళి చూసినా సరే మనకి ఇదే విధంగా సెట్ అయి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మన సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా వేరే ఒక మొబైల్ నుంచి ఒకసారి కాల్ చేసి చూద్దాం మనకు నిజంగానే ఆ పేరుతో అనౌన్స్ చేస్తుందా లేదా అని చెప్పేసి. చూస్తారు కదా, ఇక్కడ నవీన్ కాల్ చేస్తుండు అని చెప్పేసి విధంగా చెప్తూ ఉందన్నమాట. మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి. ఎవరు మీకు కాల్ చేసినా సరే వాళ్ళ పేరు మీకు చెప్పి వినిపించాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని నేను చెప్పాను కదా, ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.